కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆగస్టు 3 వరకు ఎస్ఐఆర్ గడువు పొడిగించారని, గడువు పెంపును ఒక అవకాశంగా తీసుకోవాలని సూచించారు. 10 రోజుల క్షేత్రస్థాయిలోనే ఉండాలని, ఆగస్టు 3 వరకు ఎవరూ గాంధీ భవన్ కు రావద్దని హెచ్చరించారు. కొందరు నేతలు హైదరాబాద్ కే పరిమితమవుతున్నారని, చాలా మంది ఎమ్మెల్యేలు ఎస్ఐఆర్ పై సీరియస్ గా లేరని అన్నారు. ఎస్ఐఆర్ ను పార్టీ నేతలు ఇంకా సీరియస్ గా తీసుకోవాలని సూచించారాయన. బిఎల్ఏ రిపోర్టులను గాంధీ భవన్ టీం ఎప్పటికప్పుడు పరిశీలించాలని తెలిపారు. ఎస్ఐఆర్ ను ఇన్ఛార్జి మంత్రులు పూర్తి పర్యవేక్షణ చేయాల్సిందేనని వెల్లడించారు. జూలై 30న మళ్లీ పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నట్లు అసెంబ్లీల వారీగా నివేదికలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సర్పై సీరియస్ గా దృష్టి సారించాలని, ఇక పనిచేయని ఇన్ఛార్జీలపై కఠిన చర్యలు తప్పవని కాంగ్రెస్ నాయకులకు ముఖ్యమంత్రి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆగస్టు 3 వరకు ఎస్ఐఆర్ గడువు పొడిగించారని, గడువు పెంపును ఒక అవకాశంగా తీసుకోవాలని సూచించారు. 10 రోజులు క్షేత్రస్థాయిలోనే ఉండాలని, ఆగస్టు 3 వరకు ఎవరూ కూడా గాంధీ భవన్ కు రావద్దని హెచ్చరించారాయన. కొందరు నేతలు హైదరాబాద్ కే పరిమితం అవుతున్నారని, అయితే చాలా మంది ఎమ్మెల్యేలు ఎస్ఐఆర్ పై సీరియస్ గా లేరని అన్నారు. ఎస్ఐఆర్ ను పార్టీ నేతలు ఇంకా సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. బిఎల్ఏ రిపోర్టులను గాంధీ భవన్ టీం ఎప్పటికప్పుడు పరిశీలించాలని తెలిపారు. ఎస్ఐఆర్ ను ఇన్ఛార్జ్ మంత్రులు పూర్తి పర్యవేక్షణ చేయాల్సిందేనని వెల్లడించారు. జూలై 30న మళ్లీ పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నట్లు అసెంబ్లీల వారీగా నివేదికలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక ప్రతి ఒక్కరూ సర్పై సీరియస్ గా దృష్టి సారించాలని, పనిచేయని ఇన్ఛార్జీలపై కఠిన చర్యలు తప్పవని కాంగ్రెస్ నాయకులకు ముఖ్యమంత్రి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆగస్టు 3 వరకు ఎస్ఐఆర్ గడువు పొడిగించారని, గడువు పెంపును ఒక అవకాశంగా తీసుకోవాలని సూచించారు. 10 రోజుల క్షేత్రస్థాయిలోనే ఉండాలని, ఆగస్టు 3 వరకు ఎవరూ కూడా గాంధీ భవన్ కు రావద్దని హెచ్చరించారు. కొందరు నేతలు హైదరాబాద్ కే పరిమితం అవుతున్నారని, అయితే చాలా మంది ఎమ్మెల్యేలు ఎస్ఐఆర్ పై సీరియస్ గా లేరని అన్నారు. ఎస్ఐఆర్ ను పార్టీ నేతలు ఇంకా సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. బిఎల్ఏ రిపోర్టులను గాంధీ భవన్ టీం ఎప్పటికప్పుడు పరిశీలించాలని తెలిపారు. ఎస్ఐఆర్ ను ఇన్ఛార్జ్ మంత్రులు పూర్తి పర్యవేక్షణ చేయాల్సిందేనని వెల్లడించారు. జూలై 30న మళ్లీ పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నట్లు అసెంబ్లీల వారీగా నివేదికలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సర్పై సీరియస్ గా దృష్టి సారించాలని, ఇక పనిచేయని ఇన్ఛార్జీలపై కఠిన చర్యలు తప్పవని కాంగ్రెస్ నాయకులకు ముఖ్యమంత్రి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉదయ్, బ్రాహ్మణి ఎస్ఐఆర్ పై కొద్దిసేపటి క్రితమే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ అధ్యక్షతను కూడా జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ జూమ్ సమావేశంలో ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జూమ్ సమావేశంలో పాల్గొని కొన్ని కీలక అంశాలను కూడా తీసుకొచ్చారు. ఎవ్వరు కూడా ఎస్ఐఆర్ గడువు అయిపోయేంత వరకు కూడా సిటీలో హైదరాబాద్ కు ఎవరు కూడా రాకుండా తమ నియోజకవర్గాల్లో కూడా ఎస్ఐఆర్ పై అవగాహన నిర్వహించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గతంలో కొంతమంది ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా వహించారు. వారిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కొంత సీరియస్ అయినట్లు కూడా మనకు తెలుస్తుంది. కొంతమంది పనితీరు కూడా బాగాలేదు, ఆ పనితీరు మెరుగుపరచుకోవాలని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా గట్టిగా సమాధానం ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తోంది. ఎస్ఐఆర్ గడువుకు ఆగస్టు 3 వరకు పొడిగించారు. దీన్ని ఒక అవకాశంగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు ఆగస్టు 3 వరకు కూడా ఎవరు గాంధీ భవన్ కి రాకూడదని చెప్పేసి అటు జూమ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలకు మంత్రులకు సూచించినట్లు కూడా మనకు తెలుస్తుంది. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ పై కూడా 489 సమావేశాలు జరిగాయి. ఇంకా సమావేశాలు జరగాలి. ఎన్నికల తరహాలో కూడా ఈ సమావేశాన్ని నిర్వహించి ప్రజల్లో అవగాహన తీసుకురావాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బాగా వెనుకబడిన నియోజకవర్గాల్లో ఇప్పటికైనా స్పందించాలి, లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి అటు రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలకు సూచించినట్లు తెలుస్తుంది. చైర్మన్ పదవులు, పార్టీ పోస్టులు కావాలని గాంధీ భవన్ చుట్టూ ఎవరు కూడా తిరగొద్దని చెప్పేసి కొంత సీరియస్ గా చెప్పినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే లాబింగ్ చేస్తున్నాక కొంతమంది వారి నియోజకవర్గాల్లో కూడా దృష్టి సారించాలి అని చెప్పేసి ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే మిగతా వాటిపై ఫోకస్ పెడతారని చెప్పేసి అటు రేవంత్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపటి నుంచి ఆగస్టు 3 వరకు నాయకులు గాంధీ భవన్ కి ఎవ్వరు కూడా రాకూడదని చెప్పేసి అటు స్పష్టంగా కూడా చెప్పినట్లు మనకు తెలుస్తోంది. సోమవారం 10 మంది ఇన్ఛార్జ్ మంత్రులు అన్ని జిల్లాల్లో ఎస్ఐఆర్ పై
సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. దీనిపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నా కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని చెప్పేసి అటు ఎంపీలకు కూడా రేవంత్ రెడ్డి ఒక సూచన చేసినట్లు కూడా మనకు తెలుస్తోంది. ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న చోట ఎంపీలు పనిచేయకపోతే కఠినంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి అటు కొంత ఘాటుగానే చెప్పినట్లు మనకు తెలుస్తుంది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, చైర్మన్లు, బిఎల్ఓల రిపోర్ట్ల కంటే బిఎల్ఏల రిపోర్ట్లే పరిశీలించాలని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బిఎల్ఓ రిపోర్ట్ల మీదే మాత్రమే ఆధారపడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పిన మాటలు కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. పార్టీ పరంగా పనిచేస్తున్న బిఎల్ఏలను, నాయకులను సమర్థవంతంగా మనం ఉపయోగించాలి అని చెప్పేసి ఆయన కొంత ఘాటుగా కూడా చెప్పినట్టు మనకు తెలుస్తుంది. పార్టీ పరంగా పూర్తిగా క్షేత్ర స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు ఉండాలి. ప్రజల్లో ఉంటూ ఎస్ఐఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించాలి. హైదరాబాద్ చుట్టూ తిరుగుతామంటే ఇప్పటి నుంచి కుదరదని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వచ్చే 10 రోజులు ఎన్నికల ప్రచార తరహాలో కూడా నియోజకవర్గాల్లో కూడా పర్యటించాలని చెప్పేసి ఆయన కొంత సీరియస్ గా కూడా చెప్పినట్లు కూడా మనకు తెలుస్తుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, కార్పొరేషన్ చైర్మన్లు ఎస్ఐఆర్ కు నియమించిన పార్టీ ఇన్ఛార్జీలు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందా అని చెప్పేసి ఆయన జూమ్ సమావేశంలో అందరికీ సీరియస్ గా చెప్పినట్లు మనకు తెలుస్తుంది. రైట్ ఉదయ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.